కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటి అసల? సో, ఇప్పటి వరకు మనం రిపీటెడ్ టాపిక్స్‌పై ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటూ వస్తున్నానండి. అంటే రిపీటెడ్ టాపిక్స్ అంటే లైక్ మనకి ఫ్యామిలీ, ఫెస్టివల్స్, ట్రిప్స్ గురించి, కాలేజ్ గురించి, కొలీగ్ గురించి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. డిఫరెంట్ టాపిక్స్‌పై క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఎక్కువ మోస్ట్‌లీ రిపీటెడ్ టాపిక్స్‌పై క్వెషన్స్ అయితే ఆల్రెడీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేశాను. సో, రిమైనింగ్ టాపిక్స్ అనమాట ఈ 3 కూడా. ఈరోజు ఈ 3 టాపిక్స్‌పై ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు? ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడిగినా కూడా ఈజీగా, సింపుల్‌గా సో, అస్సలు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా సింపుల్‌గా 2 ఆర్ 3 లైన్స్ ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూడండి. ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో, ఈ 3 టాపిక్స్‌పై క్వెషన్స్ ఎలా ఉంటాయో, ఎలా మాట్లాడాలో అన్నీ కూడా క్లియర్‌గా చూసేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాం. కమ్యూనికేషన్ టెస్ట్ అంటే మనకి స్కిల్ టెస్ట్, కౌశలం స్కిల్ టెస్ట్ అంటే ఫస్ట్ 45 మినిట్స్ జరిగే స్కిల్ అసెస్మెంట్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఈ 40 క్వశ్చన్స్కి ఎవ్వరు కూడా భయపడరు. సో మనకి లాస్ట్ 15 మినిట్స్లో జరిగే ఈ లాస్ట్ 15 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ టెస్ట్. ఈ కమ్యూనికేషన్ టెస్ట్లో జస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకు మరి 40 క్వశ్చన్స్‌కి ఏం భయం ఉండదు, 3 క్వశ్చన్స్‌కి ఎందుకు భయం? ఈ 3 క్వశ్చన్స్ అనేది డిస్‌ప్లే అవుతాయి. అంటే హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న తర్వాత మనకి క్వశ్చన్ అనేది డిస్‌ప్లే అవుతుందనమాట. అంటే ఫస్ట్ 45 మినిట్స్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్ ఓపెన్ అవుతుంది కదా! ఈ కమ్యూనికేషన్ టెస్ట్‌లో మనకి 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ అనేది ఫ్యామిలీ గురించి 3 క్వశ్చన్స్ అడగొచ్చు. ఫెస్టివల్స్ గురించి అడగొచ్చు. లేదంటే మనకి కొలీగ్స్, కాలేజ్ గురించి, అలాగే ట్రిప్స్ గురించి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగొచ్చు అనమాట. సో, అందుకే ఇంతకుముందు వీడియోస్‌లో ఆల్రెడీ చాలా టాపిక్స్‌పై క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి, ఎలా చెప్పాలి ఏంటన్నది షేర్ చేశాను చూడండి. ఈ రిమైనింగ్ 3 టాపిక్స్ అనమాట ఇవి వచ్చేసరికి. మనల్ని 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 3 క్వశ్చన్స్ కూడా ఒకే టాపిక్ మీద 3 క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే ఫ్యామిలీ గురించే 3 క్వశ్చన్స్ అడగొచ్చు. లేదంటే ఒక క్వశ్చన్ ఫ్యామిలీ గురించి, ఒక క్వశ్చన్ ఫెస్టివల్ గురించి, ఒక క్వశ్చన్ ట్రిప్ గురించి ఇలా అయినా అడగొచ్చు అనమాట. అందుకే అన్ని టాపిక్స్‌పై క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూసుకుంటే మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో, ఇదొచ్చేసరికి మనం మాట్లాడాలి. జస్ట్ 30 సెకండ్స్‌లో ఒక క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. 50 మినిట్స్‌లో 3 క్వశ్చన్స్ అనేది మనం ఒక 5 మినిట్స్ అలా డివైడ్ చేసుకొని ఒక్కొక్క క్వశ్చన్‌కి 5 మినిట్స్, ఒక్కొక్క క్వశ్చన్‌కి 5 మినిట్స్ అంటే ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ క్లియర్‌గా అర్థం చేసుకొని ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ ఎలా చెప్పాలి, ఏంటి అనేది ముందుగానే డిసైడ్ అయ్యి తర్వాత మనకి కింద బటన్ అయితే కనిపిస్తుందనమాట. స్టార్ట్ రికార్డ్ అని బటన్ కనిపిస్తుంది. ఏం చేస్తాం, క్వశ్చన్ చూడగానే కింద కొంచెం స్క్రోల్ చేసి మనం స్టార్ట్ రికార్డ్‌పై క్లిక్ చేసేస్తాం. అది క్లిక్ చేస్తే మనం ఆన్సర్ అనేది ఆగదు. ఆన్సర్ అనేది చెప్పినా చెప్పకపోయినా మనం ఆలోచించుకున్నా ఏం చేసినా సరే ఆ 30 సెకండ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, అందుకే ఆ క్వశ్చన్ రాగానే, క్వశ్చన్ డిస్‌ప్లే అవ్వగానే క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకొని చిన్న ప్లాన్ వేసుకోండి. ఒక 2 లైన్స్‌లో ఎలా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ చెప్దామన్నా అంత టైం ఉండదు కాబట్టి జస్ట్ 2 లైన్స్‌లో ఎలా కంప్లీట్ చేయాలో చిన్న ప్లాన్ వేసుకొని తర్వాత స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేయండి. సో, వన్స్ అది క్లిక్ చేస్తే మనకి టైం వెళ్ళిపోతుంది కాబట్టి ఆ 30 సెకండ్స్‌లో 2 లైన్స్ చెప్తే సరిపోతుంది. అది కూడా బేసిక్ ఇంగ్లీష్‌లో చెప్తే సరిపోతుంది. ఇవన్నీ టాపిక్స్ అనేది మన డైలీ లైఫ్‌లో జరిగే టాపిక్స్ అనమాట. సో, మనం ఏమేం చేస్తాం వాటి గురించి జస్ట్ బేసిక్ ఇంగ్లీష్‌లో కాన్ఫిడెంట్‌గా చెప్తే సరిపోతుంది. సో, ఇలా కమ్యూనికేషన్ టెస్ట్ 3 క్వశ్చన్స్ అయితే జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్స్ 50 మినిట్స్ టైం తీసుకోవచ్చు. ఈచ్ క్వశ్చన్‌కి 5 మినిట్స్ అలా తీసుకోండి. అలా సింపుల్‌గా మనం ఇంగ్లీష్‌లో 2 లైన్స్ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 3 టాపిక్స్‌పై అసలు ఇంట్రడక్షన్ అంటే ఏంటి, స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటో చూసి, వాటిపై క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూసి, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలాగో ఏంటో ఎలా మాట్లాడాలనేది చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మీ గురించి మీరు చెప్పడం. లేదంటే వేరే వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ అడగొచ్చు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇంట్రడక్షన్ అడగొచ్చు. ఇంట్రడక్షన్ అంటేనే మన గురించి మనం పరిచయం చేసుకోవడం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటేనే మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ యొక్క సెల్ఫ్ గురించి ఇంట్రడ్యూస్ చేయమంటాడు. సో, మీ యొక్క పేరు, అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చదువుకున్నారు, మీ యొక్క హాబీస్, స్ట్రెంగ్త్, వీక్‌నెస్ ఇవన్నీ కూడా చెప్పొచ్చనమాట. ఆన్సర్ ఎలా ఏంటన్నది నేను చెప్తాను. సో, నెక్స్ట్ వై షుడ్ వి ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్స్ కాన్ఫిడెంట్‌లీ. సో, ఎందుకంటే మన ఇంట్రడక్షన్ వల్లనే ఫర్ సపోజ్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళాము. సో, మన యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ద్వారానే కదా మనకి ఎంత స్కిల్ ఉంది, ఏంటి అన్నది తెలుస్తుంది కదా! సో, అందుకే కాన్ఫిడెంట్‌గా మన యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పాలనమాట. సో,
నెక్స్ట్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, ఇవి క్వశ్చన్స్ అనమాట. వీటికి ఆన్సర్ ఎలా చేయాలి, ఎలా చెప్పాలన్నది చూద్దాం నెక్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ గురించి చెప్పాలి, వీక్నెస్ గురించి చెప్పాలి, మీ యొక్క స్ట్రెంగ్త్ అలాగే వీక్నెస్ గురించి. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది ఈజీయే. సో ఆన్సర్స్ చూద్దాం నెక్స్ట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, వై ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటో అడగవచ్చు. నెక్స్ట్ అలాగే ఇంపార్టెన్స్, కమ్యూనికేషన్ స్కిల్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి అని అడగవచ్చు. నెక్స్ట్ హౌ కెన్ యూ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలరు. సో ఎలా అంటే మనకి తెలియని ఏమైనా టాపిక్స్ ఉంటే వీడియోస్ ద్వారా మనం నేర్చుకుంటాము. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం కొన్ని వీడియోస్, వాచింగ్ వీడియోస్ ద్వారా మనం మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాము. అలాగే ఎక్కువగా ప్రాక్టీస్ అవ్వడం, ఎక్కువగా చదవడం, మాట్లాడడం, ఇలా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం. ఈ 3 టాపిక్స్ పై క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. ఈ క్వశ్చన్స్కి జస్ట్ 2 or 3 లైన్స్లో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలో చూసేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూసారు కదా. ఈ క్వశ్చన్స్కి సింపుల్ వేలో ఆన్సర్ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటేనే మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్పాలి, మై నేమ్ ఈస్, మీ యొక్క పేరు, ఊరు, అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో చెప్పొచ్చు. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, మీ యొక్క హాబీస్ గురించి, వీటన్నిటి గురించి చెప్పొచ్చు అన్నాను కదా. చూడండి, సింపుల్గా 2 to 3 లైన్స్లో కంప్లీట్ అయిపోయేలాగా, 30 secondsలో కంప్లీట్ అయిపోయేలాగా చెప్పేయండి మీ ఇంట్రడక్షన్. మై నేమ్ ఈజ్ సౌజన్య, ఇనిషియల్ కూడా చెప్పండి. ఐ ఆమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తున్నారో మీ యొక్క విలేజ్ నేము. ఐ హ్యావ్ కంప్లీట్ మై ఎడ్యుకేషన్ ఇన్ బీఎస్సీ డిగ్రీ రీసెంట్లీ. సో రీసెంట్గా నా యొక్క బీఎస్సీ డిగ్రీ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ హార్డ్ వర్కింగ్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ న్యూ స్కిల్స్. నాకు కొత్త స్కిల్స్ని నేర్చుకోవడం కూడా ఇంట్రెస్ట్, అండ్ అలాగే నేను హార్డ్ వర్క్. అండ్ నెక్స్ట్ మీ యొక్క గర్ల్స్ గురించి, అంటే స్టేబుల్ జాబ్ గురించి, అలాగే సపోర్ట్, మై ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడం, ఇలా గర్ల్స్ గురించి కూడా చెప్పాలి. మై గర్ల్స్ ఈజ్ టు గెట్ a stable job and support my family. And hobbies, my hobbies including reading, cooking and watering plants, some etc. ఇలా మీ యొక్క ఇంట్రడక్షన్ అనేది 2 to 3 లైన్స్, అంటే జస్ట్ 30 secondsలో కంప్లీట్ అయిపోవాలి కాబట్టి సింపుల్ వేలో ఇలా చెప్తే సరిపోతుంది. ఏంటి, మీ యొక్క ఇంట్రడక్షన్, మీ యొక్క పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎడ్యుకేషన్, అలాగే హార్డ్ వర్కింగ్, ఇంట్రెస్టెడ్, న్యూ లెర్నింగ్ స్కిల్స్ గురించి, అలాగే గోల్స్, అలాగే హాబీస్ గురించి చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై షుడ్ వి ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్స్ కాన్ఫిడెంట్లీ అని అడుగుతున్నారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఎందుకు ఇంట్రడ్యూషన్ చెప్పుకోవాలి అంటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఫర్ సపోజ్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగేది ఇంట్రడక్షన్. మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది కాన్ఫిడెంట్ లెవెల్లో చెప్పాలి. చూద్దాం దాన్ని ఇంగ్లీష్లో. సెల్ఫ్ ఇంట్రడక్షన్ క్రియేట్స్ ఏ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మీపై ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్, కాన్ఫిడెన్స్ షో అవర్ పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఇది వచ్చేసరికి మనకి ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాన్ఫిడెంట్గా చెప్పడం గురించి ఇంటర్వ్యూస్లో అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో బాగా హెల్ప్ అవుతుంది. దాన్ని చెప్పాం, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఏ గుడ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లీవ్స్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ అబౌట్ అవర్ సెల్ఫ్స్ ఆన్ ద ఇంటర్వ్యూయర్స్. సో ఇలా సింపుల్గా 2 to 3 లైన్స్ వచ్చేలాగా 30 secondsలో కంప్లీట్ అయిపోయేలాగా సింపుల్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా చెప్పండి. నెక్స్ట్ టాపిక్ పై క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ పై క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, సో ఆన్సర్ ఎలా చెప్పాలో చూసేద్దాం. వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్, మీ యొక్క స్ట్రెంగ్త్ గురించి చెప్పండి, అలాగే వీక్నెస్ గురించి చెప్పాలి. సో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్, మీ యొక్క స్ట్రెంగ్త్ గురించి చెప్పమంటున్నారు. మీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, మెయిన్గా మనం ఈ 3 wordsని యూజ్ చేయాలి. హార్డ్ వర్కర్, ఐ ఆమ్ హార్డ్ వర్కర్, హానెస్టీ అండ్ పేషెన్స్. ఈ పేషెన్స్ అనేది కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు, ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పేషెన్స్, ఓపిక్గా ఉండాలి. సో అందుకే ఎప్పుడైనా సరే మై స్ట్రెంగ్త్స్ ఆర్ హార్డ్ వర్క్, హానెస్టీ అండ్ పేషెన్స్. ఐ ఆమ్ ఏ క్విక్ లెర్నర్, నేను త్వరగా నేర్చుకోగలను. అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ నెక్స్ట్, ఇంప్రూవ్ మై సెల్ఫ్ని కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. నెక్స్ట్, దిస్ క్వాలిటీస్ హెల్ప్స్ అచీవ్ మై గోల్స్. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా గోల్స్కి అచీవ్ అవ్వడానికి. నెక్స్ట్, ఐ డోంట్ హరీ ఎట్ వర్క్, రాదర్ ఐ ట్రై టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా, ఫర్ సపోజ్ ఏదన్నా మిస్టేక్ వచ్చింది, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అర్థం చేసుకుని దాన్ని క్లారిటీగా ఆ ఇష్యూ అన్నది సాల్వ్ చేసుకుంటాను. అండ్ దెన్ అప్రోచ్ ఫర్ సొల్యూషన్. ఇలా సింపుల్ వేలో మీ యొక్క స్ట్రెంగ్త్స్ అనేది చెప్పాలి. చూడండి, ఫైనల్గా మై స్ట్రెంగ్త్స్ ఆర్ హార్డ్ వర్క్, హానెస్టీ అండ్ పేషెన్స్. ఐ ఆమ్ క్విక్ లెర్నర్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. దిస్ క్వాలిటీస్ హెల్ప్స్ మీ అచీవ్ మై గోల్స్. I don't hurry at work, rather I try to clearly understand the issue first and then approach for solution.
ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేమన్నా మీరు యాడ్ చేసుకుంటాను అనుకుంటే 30 సెకండ్స్లో ఇంకా రిమైనింగ్ వర్డ్స్ నేను చెప్పగలను, సెంటెన్స్ చెప్పగలను అంటే మీ ఇష్టం యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోవాలి కాబట్టి జస్ట్ 2 or 3 లైన్స్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్. మెయిన్గా వీక్నెస్ అంటే ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేయడం మెయిన్లీ వీక్నెస్ కదా, అదే చెప్పండి. దాన్నే మనం సింపుల్ సెంటెన్స్ ఫామ్లో చెప్పాలి. చూడండి, మై వీక్నెస్ ఈజ్ ఓవర్ థింకింగ్. ఐ ఆమ్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ఇట్ బై స్టేయింగ్ పాజిటివ్ అండ్ మేనేజింగ్ మై టైం ప్రాపర్లీ. అండ్ నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్, లివింగ్ ఇన్ ద ప్రెజెన్స్ అండ్ ప్రయారిటీసింగ్ టాస్క్ టు ఎగ్జిక్యూట్ దెమ్ 1 by 1. సో ఇలా వీక్నెస్ గురించి అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఒక 2 to 3 లైన్స్ వచ్చేలాగా ఇంగ్లీష్ సెంటెన్స్లో చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ పై క్వశ్చన్స్ చూసాం. కమ్యూనికేషన్ స్కిల్స్ పై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వై ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ హెల్ప్స్ అస్ ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ అండ్ ఐడియాస్ క్లియర్లీ. నెక్స్ట్, దే ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్ అండ్ రెడ్యూస్ మిస్అండర్స్టాండింగ్. అండ్ గుడ్ కమ్యూనికేషన్స్ ఈస్ నెసెసరీ ఫర్ సక్సెస్ ఇన్ కెరియర్ అండ్ లైఫ్. ఇట్ హెల్ప్స్ ట్రస్ట్ అమాంగెస్ట్ పీపుల్ ఎట్ వర్క్ ప్లేస్ టూ. సో ఇలా చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి హౌ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు. సో డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సో ఇంగ్లీష్ వీడియోస్, అలాగే రెగ్యులర్గా మాట్లాడడం, సో ఇలా రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడం వలన ఇలా జస్ట్ మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇలా ఇంప్రూవ్ చేసుకుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్ సెంటెన్స్లో చెప్పండి. We can improve communication skills by practicing daily and reading books. Next, watching English videos and speaking regularly also help. By reading English newspapers, we can update ourselves with new vocabulary. ఇలా సింపుల్గా మనం 2 to 3 లైన్స్ జస్ట్ 30 సెకండ్స్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి ప్రతి క్వశ్చన్కి జస్ట్ 2 to 3 లైన్స్ వచ్చేలాగా చెప్పండి. సో ఇలా మనకి ఈ 3 టాపిక్స్ పై క్వశ్చన్స్ అయితే ఇలా అడుగుతున్నారు అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.